హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో అసలు పాత నిబంధన కాలంలో ఉన్న ఫినెహాస్ ఎవరు, ఆయన చేసిన పని ఏంటి అనేది క్లియర్ గా చూద్దాం. ముందుగా ఇక్కడ చెప్పాలి అంటే ముగ్గురు ఫినెహాసులు ఉన్నారు పాత నిబంధన కాలంలో. మొదటి వాడు ఈ ఫినెహాసు. పాత నిబంధన కాలంలో మోషే కాలంలో ఉన్నవాడు ఈ ఫినెహాసు. రెండవ ఫినెహాసు ఏలీ కుమారులలో ఒకడనమాట. 1 సమూయేలు 2వ అధ్యాయం 34వ వచనం ప్రకారం వఫ్ని ఫినెహాసు అని ఉంటుంది. ఫినెహాసు కుమారుడైన ఎలియాజరు మూడవ వాడు. ఇది ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనంలో కనిపిస్తుంది. ఇక్కడ ముందుగా ముగ్గురు ఫినెహాసులు ఉన్నారు. మనకి కావలసిన వాడు ఫస్ట్ ఫినెహాసు. ఇక్కడ ఫస్ట్ ఫినెహాసు మోషే కాలంలో ఉన్నాడు. సెకండ్ ఫినెహాసు వచ్చేసి ఏలీ కుమారులలో ఒకడు. తరువాత ఫినెహాసు కుమారుడైన ఎలియాజరు అనేది ఎజ్రా గ్రంథంలో కనిపిస్తుంది. ఇక మనం మాట్లాడుకునేది పాత నిబంధన కాలంలో మోషే కాలంలో ఉన్న ఫినెహాసు గురించి మాట్లాడుకుందాం. ఇక అసలు పాయింట్లోకి వెళ్ళిపోతే, మీకు మోషే అహరోను ఐడియా ఉన్నారు కదా. ఈ ఫినెహాసు అనేవాడు లేవి వంశస్థుడు. మీకు మోషే అహరోను ఐడియా ఉంది కదా. పాత నిబంధన కాలంలో దేవుడు అహరోను వంశాన్ని యాజకులుగా నియమిస్తాడు, ఎన్నుకుంటాడు. ఇలా అహరోనికి 4 కుమారులు ఉంటారు. అహరోన్ భార్య పేరు ఎలీషబా. అహరోనికి ఎలీషబకు పుట్టిన కుమారులు 4. వాళ్ళ పేర్లు ఏంటంటే నాదాబు, అబీహును, ఎలియాజరు, ఈతామారు. మనకి దీంట్లో కావలసిన వాడు ఎలియాజరు. ఎందుకంటే ఎలియాజరు కుమారుడే ఈ ఫినెహాసు. ఇంకా అహరోను మనవడు కూడా ఈ ఫినెహాస్ అన్నమాట. ఈ ఎలియాజరు, అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెల్లో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి పుట్టిన కుమారుడే ఈ ఫినెహాసు. ఇది నిర్గమకాండం 7వ అధ్యాయం 25వ వచనంలో కనిపిస్తుంది. ఇక్కడ మోషే, అహరోను, మిర్యాము, యెహోషువ వీళ్ళంతా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారన్నమాట. ఇంకా దేవుని మాటకు విధేయత కలిగి జీవించారు. ఇక్కడ అహరోను యాజకునిగా, దేవుని ప్రవక్తగా సేవ చేశాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అహరోను దేవుని సేవలో, దేవుని సన్నిధిలో నడుస్తూ తన కుమారులను కూడా అటే నడిపించాడు. ఇక్కడ మనం మాట్లాడుకునే ఫినెహాసు యంగ్ లెజెండ్ హీరో ఇన్ ద బైబిల్. ఎందుకంటే ఫినెహాసు యవ్వన కాలంలో దేవుని కాడి మోసిన వాడు ఈ ఫినెహాసు. పాత నిబంధన కాలంలో మోషే టైంలో బిలాము చేసిన తప్పుడు దారిలో ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి అక్కడ ఆగండి, మీకు ఇక్కడ అర్థం కాలేదు కదా, అయితే చెప్తా వినండి. ఫ్లాష్ బ్యాక్ లో ఇశ్రాయేలీలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి మోషే అహరోను నాయకత్వంలో కనాను దేశానికి ప్రయాణమై వెళ్తున్నారు. అలా వారు కనాను దేశానికి వెళ్లే మార్గంలో ఎరుకో ఎదురంగా ఉన్న మోయాబు మైదానంలో దిగిరి. అంటే అక్కడ కొన్ని రోజులు స్టే చేశారు. కానీ ఇశ్రాయేలీల ప్రజలను చూసిన మోయాబు రాజైన బాలాకు బిలాము ప్రవక్తను పిలిపిస్తాడు. ఇది మీకు అర్థం అవ్వాలంటే నేను ఆల్రెడీ బిలాము గురించి క్లియర్ గా స్టోరీ అయితే చేశాను, ఒకసారి అది చూడండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. బిలాము వెళ్ళేటప్పుడు బాలాకు రాజుకి దేవునికి విరోధమైన బోధ చేసి వెళ్ళిపోతాడు. అంటే ఇశ్రాయేలీల ప్రజలతో పాపం చేస్తే దేవుడికి కోపం వస్తుంది అని అన్ని దేవునికి వ్యతిరేకంగా చేసే పనులన్నీ చెప్పిపోతాడు. డబ్బుల కోసం, సంపద కోసం, ధనం కోసం, అంటే బాలాకు రాజు ఇస్తానన్న బహుమతి కోసం. అవి ఏమేం చేపిస్తాడంటే దేవునికి విరోధంగా వ్యభిచారం, విగ్రహారాధన అనేది చేయిస్తాడు ఈ బాలాకు రాజు. ఇక వాళ్ళ టీం అంతా ఆ రాజ్యంలో ఉన్న మోయాబు స్త్రీలతో ఇక వాళ్ళు షిత్తీములో దిగి ఈ పనులు చేస్తున్నారు. దేవునికి విరోధంగా లోకాశలలో అన్యుల దేవతలకు మొక్కి బలులు అర్పించినవి తిన్నారు. అన్యుల దేవతలకు బలులు అర్పించినవి తింటున్నారు. ఇది చూసిన దేవునికి కోపం వచ్చింది. యెహోవా కోపం రగులుకుంది. అప్పుడు దేవుడు మోషేతో, నువ్వు అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురంగా పాపం చేసిన వారిని ఉరి తీయమని, అప్పుడు తెగులు ఆగిపోతుందని చెప్తాడు. దేవుడు మోషేకు చెప్తున్నాడు, యెహోవా కోపాగ్ని తెగులు అనేది స్టార్ట్ అయింది, ఆ తెగులు ఆగాలంటే వీళ్ళందరినీ ఉరి తీయాలని చెప్తున్నాడు సూర్యునికి ఎదురంగా. ఇక్కడ బిలాము బోధన అనుసరించిన ఇశ్రాయేలీల ప్రజలు దేవుని ముందే పాపం చేస్తున్నారు. దేవుడు మోషేకి చెప్పింది క్లియర్ గా వినండి. అన్యుల దేవతలకు అర్పించినవి తిన్నవారిని, ఇంకా మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసిన వాళ్ళని, అన్యుల దేవత అయిన బయల్సేరుకు నమస్కరించిన వారందరినీ సూర్యునికి ఎదురంగా ఉరితీస్తే యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోతుందని చెప్తాడు. అప్పటికే అందరూ పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు దేవుని కోపాగ్నికి.
దేవుని కోపం వల్ల అందరు చనిపోతున్నారు. అక్కడ ఇశ్రాయేలీలు ఒక్కొక్కళ్ళు ఏడుస్తున్నారనమాట. ఒక్కొక్క ఇంట్లో అలా చనిపోతున్నారనమాట ఇశ్రాయేలీల ప్రజలలో. మీకు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుందేమో, ఏంటి దేవుడు ఇంతగా ప్రేమించేవాడు ఎందుకు చంపేస్తున్నాడు అని అంటే, దేవుడు ఆల్రెడీ మోషేకి 10 ఆజ్ఞల గురించి ఆల్రెడీ చెప్పాడు. నేను తప్ప ఇంకా మీకు దేవుడే ఉండకూడదు, ఆ విగ్రహాలకు మీరు అర్పించినవి తినకూడదు అని చెప్తూనే ఉన్నాడు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే వ్యభిచారం చేసినట్టు అని చెప్పిన దేవుడు ఇక్కడ వీళ్ళు 3 పాపాలు చేశారే, 1 కాదు 2 కాదు 3 పాపాలు చేశారు, దేవుడికి విరోధంగా చేశారు. సో దేవునికి కోపం అనేది వచ్చిందనమాట. అది సో దేవునికి కోపం అనేది వచ్చింది. అన్యుల విగ్రహాలకు మొక్కి భోజనం చేసిన వాళ్ళని హతం చేస్తున్నాడు. ఇశ్రాయేలీలంతా ఏడుస్తున్నారు. ఒకవైపు పాపం చేసే ప్రతి వ్యక్తి చనిపోతున్నాడు, ఒకవైపు పాపం చేసే వాళ్ళు చేస్తున్నారు, చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు. అయినా ఒకడు ఇలా అనుకుంటున్నాడు, దేవుని దారి దేవుందే, నా దారి నాదే అని. ఒకడు నాయకుడైన మోషే ప్రవక్త ఎదుట, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం ఎదుట, ఎట్లా మోషే ఎదురంగా ఇంకా ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని సన్నిధికి ఎదురంగా ద్వారం ఎదుట ఏడుస్తున్న ఇశ్రాయేలీల సర్వ సమాజం కన్నుల ముందు, అంటే అందరూ ఏడుస్తున్నారు, ఒక మహాఘోష పుట్టింది. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఇతను ఏం చేశాడంటే, ఈ యవ్వనస్తుడు నేను కూడా పాపం చేస్తాను అని ఒక స్త్రీని, మోయాబు స్త్రీని, మోషేకి అహరోను మిరియాము యెహోషువ లాంటి వాళ్ళ ముందు నుంచి, దేవుని ప్రత్యక్షపు గుడారం ముందు నుండి, ఎవరు ఈ యవ్వనస్తుడు అంటే షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబానికి ప్రధాని అయిన సాలు కుమారుడైన జిమ్రి అనే ఒక యవ్వనస్తుడు అనేవాడు మనసులో పాపం ఉంచుకొని, అందరూ పాపం చేస్తున్నారు కదా, సో నేను కూడా పాపం చేస్తా అన్నట్లు తన సహోదరుల ముందుకు మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చాడు. ఆ మిద్యాను స్త్రీ ఎవరు ఏంటి అనేది ఆలోచిస్తే, ఆ మిద్యాను స్త్రీ ఎవరంటే మిద్యానీయులలో ఒక గోత్రానికి, తన పితరుల కుటుంబానికి ప్రధాని అయిన సూరు కుమార్తె అయిన కొబ్జి. క్లియర్గా వినండి, కొబ్జి. జిమ్రి అనే యవ్వనస్తుడు మిద్యాను స్త్రీ అయిన కొబ్జిని తన సహోదరుల దగ్గరికి తీసుకొని వచ్చాడు. అలా తన గదిలోకి తీసుకొని వెళ్ళాడు. ఇది అందరూ చూస్తున్నారు. ఒకవైపు అందరు చనిపోతుంటే మనోడు కొత్తగా మళ్ళీ పాపం చేయడం స్టార్ట్ చేస్తున్నాడు కదా. దీనివల్ల దేవునికి ఇంకా కోపం వస్తుంది కదా. ఎవరికి ఏం చెయ్యాలో తెలియట్లేదు. అలాంటి సమయంలో యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు, ఈ ఫినెహాసు ఏమనుకున్నాడు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని అనుకోలేదు. ఫినెహాసు అనే యవ్వనస్తుడు అది చూసి అందరి ముందు నుండి లేచి ఈట పట్టుకొని, ఈట అంటే దీన్ని తీసుకొని వాళ్ళిద్దరి పడక చోటికి వచ్చి ఇద్దరిని పొడిచాడు. అంటే ఇద్దరికి గుచ్చుకుంది, వాళ్ళిద్దరు చనిపోతారు. ఈట పొడవంగలోనే కడుపులో నుండి అటు నుండి ఎదుగుతుంది ఇద్దరికి. ఇంకా జిమ్రి అను కొబ్జి వీళ్ళంతా చనిపోతారు అనమాట ఇద్దరు. అప్పుడు ఇశ్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయెను. తెగులు ఆగింది. తెగులుని ఆపేశాడు ఈ ఫినెహాసు అనే యవ్వనస్తుడు. అప్పటికి 24,000 మంది ఇశ్రాయేలీల ప్రజలు చనిపోయారనమాట. ఇది చూసిన దేవుడు మోషేకి ఆజ్ఞ ఇచ్చాడు. యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు నాలానే ఆలోచించాడు. నాకు ఇష్టం లేని పనిని చేస్తుంటే తట్టుకోలేకపోయాను. అలానే ఫినెహాసు కూడా నాలానే ఆలోచించాడు. దేవునికి విరోధంగా ఇష్టం లేని పనులు చేస్తుంటే తట్టుకోలేకపోయాడు. ఇశ్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించాడు. కనుక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. ఫినెహాస్కి చెప్పమని దేవుడు మోషేకి చెప్తున్నాడు. నేను నా సమాధాన నిబంధనను చేస్తున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానానికి కలిగి ఉంటుంది. ఎందుకంటే ఫినెహాసు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేశాడు. తర్వాత దేవుడు మోషేతో మిద్యానీయులను వారి తంత్రముల వలన పాపం చేయడానికి ప్రేరేపించిన వారిని బాధ పెట్టి హతం చేయమని చెప్తాడు. తంత్రములు చేసి పేరు సంగతిలోను తెగులు దినమందు పేరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తె అయిన కొబ్జీ సంగతిలోను మిమ్మును మోసం చేశారు. ఇక్కడ ఫినెహాసు తెగులుని ఆపాడండి, ఒక తెగులుని. ఇక్కడ ఆ టైంలో బాలాకు రాజు స్త్రీలను పంపించి విగ్రహాలకు అర్పించినవి తినేటట్టు చేశాడు, వ్యభిచారం చేయించేటట్టు చేశాడు. వాళ్ళందరిలో పాపం అనేది ప్రవేశించింది. ఒక విషయం ఇక్కడ క్లారిటీ ఏంటంటే, వీళ్ళంతా
ఈ ఆహరోను, ఎలియాజరు వీళ్ళంతా యాజకులు. యాజకులు అంటే ఏంటి? దేవుని సన్నిధిలో నిష్టగా ఉండాలన్నమాట. ఇక్కడ యాజకులు అంటే దేవుని మాటకు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఈయన ప్రవక్తల వంశం నుండి వచ్చేవాడు కదా! కొంచెమైనా ఉంటుంది. దేవునికి నేను భయపడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అని. ఇక్కడ ఒక విషయం చూస్తే దేవుని విషయమై ఆసక్తి గలవాడు. అంటే దేవుని పనిలో చేయడానికి ముందున్నవాడనమాట ఈ ఫినెహాసు. ఈ ఫినెహాస్ ఏమనుకున్నాడు? ఎవరో వస్తారులే, ఏదో చేస్తారులే, ఈ తెగులు ఆపేస్తారులే అని అనుకోలేదు. ఎవరో కాదు, మనమే చెయ్యాలి. ఈ ఫినెహాసు ఎవరో వస్తాడని ఆగలేదు. దేవుని పనిలో ఆసక్తితో ముందుకు వెళ్ళాడు. ఇది ఫినెహాస్ గురించి. ఫినెహాసు యవ్వన కాలంలో దేవుని కాడి మోసాడు. అయ్యో పాపం చేస్తున్నారే ప్రజలు అని తెగులు నాపాడు. ఇక్కడ ఫినెహాసు దేవుని పనిలో ఆసక్తి ఉంది. మనలో ఎంతమందికి దేవుని పని అంటే ఆసక్తి ఉంది? చర్చిలో ఏదన్నా పరదాలు ఎత్తమన్నా, లేదా చర్చికి ముందు రమ్మన్నా 9 కంటే 10కి రావడంలోనే తెలుస్తుంది కదా మన ఆసక్తి. మనకున్న ఆసక్తి అనేది మనం చర్చికి రావడంలో, చర్చిలో ఏదన్నా పని చెప్తే చాలు చేయడానికి కూడా చాలా మంది నాకు చెప్తున్నారేంటి అన్న కాన్సెప్ట్ లో ఉండిపోతారు. కానీ ఇక్కడ ఒక్క విషయం ఆలోచించండి. మనం చేసే చిన్న పనైనా పెద్ద పనైనా దేవుని సన్నిధిలో పరిచర్యలో మనం కొంచెమైనా పాలు భాగస్తులు అయ్యి ఉంటే దేవుడు మన